10వ అధ్యాయము మార్కండేయునకు పరమశివుడు వరమును ప్రసాదించుట. సూతుడు పలికెను, సౌనకాది మహర్షులారా, మార్కండేయుడు శ్రీమన్నారాయణునిచే ఈ విధముగా ప్రదర్శితమైన అద్భుతముగా యోగమాయా వైభవమును అనుభవించెను. పిమ్మట అతడు ఆ మాయ నుండి విముక్తుడగుటకు మాయాపతి అయిన ఆ పరమపురుషుని శరణజొచ్చుటయే యుక్తమని నిశ్చయించుకునెను. అనంతరము ఆ మహాముని తన మనస్సులోనే ఆ పురుషోత్తముని ఇట్లు ప్రార్థించెను. మార్కండేయ ఉవాచ, ప్రపన్నోస్మ్యంఘ్రిమూలం తే ప్రపన్నా భయదం హరే యన్మాయయాపి విబుధా ముహ్యంతి జ్ఞానకాశయా. భావము: ప్రభు, నీవు నీ మాయను ప్రదర్శించినంతనే అది సత్యముగా భాషించును. గొప్ప గొప్ప విద్వాంసులు కూడా ఆ మాయకు మోహితులగుదురు. సంసార భయముచే నీ పాద పద్మములను ఆశ్రయించిన వారికి అవి అభయప్రదానమొసంగును. అందువలన నేను నీ చరణ కమలములను శరణజొచ్చుచున్నాను అని మార్కండేయుడు పలికెను. సూతుడు నుడివెను, మార్కండేయుడు ఈ విధముగా శరణాగతి భావములో తన్మయుడై ఉండెను. అదే సమయమున శంకర భగవానుడు పార్వతీదేవితో కూడి నందివాహనుడై ఆకాశమున సంచరించుచు తన్మయ స్థితిలోనున్న మార్కండేయుని చూచెను. భూతగణములో కూడా అప్పుడు ఆయన వెంట నుండెను. జగజ్జనని అయిన గౌరీదేవి ధ్యాన పరవశుడైయున్న మార్కండేయుని జుచినంతనే ఆమె హృదయము వాత్సల్యముతో పొంగిపోయెను. అప్పుడు ఆ దేవి పరమశివునితో ఇట్లనెను, పరమేశ్వర, ఒకసారి ఈ మునీశ్వరుని వైపు చూడుము. పెనుగాలులు శాంతించిన పెదప సముద్ర తరంగములు, అందులో జలజంతువులు తమ కదలికలు మాని నిశ్చలముగా ఉన్నట్లు ఈ మునీశ్వరుని యొక్క శరీరేంద్రియ అంతఃకరణములు ప్రశాంతములై ఉన్నవి. స్వామి, నీవు సమస్త సిద్ధులను ప్రసాదించువాడవు కావున దయతో ఈ ముని సత్తముని తపస్సునకు సత్ఫలములను అనుగ్రహింపుము. శంకర భగవానుడు వచించెను, భవాని, ఈ బ్రహ్మర్షి ఈ లోకమునందు గాని పరలోకమునందు గాని ఎట్టి ప్రయోజనమును ఆశించుటలేదు. కడకు ఇతని మనస్సులో మోక్షకాంక్షయూ లేదు. ఎలయన సర్వాంతర్యామియు శాశ్వతుడు అయిన శ్రీహరి యొక్క చరణ కమలముల యందు పరమభక్తి కుదురుకొని ఉన్నది. కనుక దేవి, నేను ఇతనికి అనుగ్రహింపవలసినది ఏమీనూ లేదు. అయినను నేను ఈ మహాత్మునితో సంభాషించదను. సత్పురుషుల సమాగమము పరస్పర లాభదాయకము గదా. సూతుడు పలికెను, సౌనక మహాముని, శంకర భగవానుడు సకల విద్యలకును ప్రవర్తకుడు. సమస్త ప్రాణుల హృదయముల యందును అంతర్యామిగా వెలసిల్లుచుండువాడు. లోకముల యందు గల సత్పురుషులకు అందరికీ అతడు ఆశ్రయుడు, పరమేశ్వరుడు. ఆ స్వామి పార్వతీదేవితో ఇట్లు పలికిన పిదప మార్కండేయుని సమీపించెను. ఆ సమయమున మార్కండేయుని యొక్క అంతఃకరణ వృత్తులన్నీయును భగవన్మయములై ఉండెను. అతనికి తన దేహముపై గాని బాహ్య జగత్తుపై గాని ధ్యాసయే లేకుండెను. అందువలన విశ్వాత్ముడైన పరమేశ్వరుడు జగన్మాత అయిన పార్వతీదేవి తన ఎదుటనున్న సంగతినే అతడు గుర్తింపకుండెను. సర్వశక్తిమంతుడు కైలాసపతి అయిన శంకర భగవానుడు మార్కండేయుని తన్మయ స్థితిని గుర్తించెను. అందువలన వాయువు శూన్య ప్రదేశమున అవలీలగా ప్రవేశించినట్లు ఆ స్వామి తన యోగా మాయా ప్రభావమున అతని హృదయాకాశమునందు చేరెను. మార్కండేయుడు తన హృదయమున ప్రవేశించిన శంకర భగవానుని దర్శించెను. అప్పుడు ఆ స్వామి శిరమున విద్యుల్లతల వలె మెరియుచున్న పింగళ వర్ణము గల జటలు శోభాయమానములై ఉండెను. ఆ ప్రభువు 3 నేత్రములను దశభుజములను కలిగి ఉండెను. ఆ గౌరీపతి రూపము ఉన్నతమై బలిష్టమై ఉదయించుచున్న భాస్కరుని వలె తేజరిల్లుచుండెను. పులి చర్మమును ధరించి ఉండెను. శూలమును, ధనుర్బాణములను, ఖట్వాంగమును, డాలును, రుద్రాక్షమాలను, కపాలమును, ఖడ్గమును దాల్చియుండెను. హఠాత్తుగా తన హృదయమునందు వెలసియున్న శంకరుని తేజోమూర్తిని గాంచి మార్కండేయుడు మిగుల విస్మృతుడయ్యను. అతడు తన మనస్సునందు ఈ రూపము ఎవరిది, ఎక్కడి నుండి వచ్చెను అని భావించుచు సమాధి స్థితి నుండి బహిర్గతుడాయను. అంతటా మార్కండేయముని కన్నులు తెరిచి చూడగా పరమేశ్వరుడు పార్వతీదేవితో భూతగణములతో అతడికి విచ్చేసినట్టును గమనించెను. పిమ్మట అతడు ముల్లోకములకును ఏకైక గురువైన ఆ శంకర భగవానునకు శిరస నమస్కరించెను. జై శివయ్య. అనంతరము ఆ ముని పరమశివునకును ఉమాదేవికిని భూతగణములకును స్వాగత సత్కారముతో ఆసన ఆర్ఘ్యపాద్యాదులతో గంధ పుష్పాక్షతలతో ధూపదీప నైవేద్యములతో సేవలనొచ్చెను. పిమ్మట అతడు ఆ కైలాసపతితో ఇట్లనెను, ప్రభు, నీవు సర్వశక్తిమంతుడవు, సర్వవ్యాపకుడవు, ఆత్మానుభూతిచే మహత్వముచే పూర్ణకాముడవు. నీవు సకల జగత్తునకు సుఖశాంతులను ప్రసాదించువాడవు. అట్టి నీకు నేను ఏమి చేయగలను? నమః శివాయ శాంతాయ సత్వాయ ప్రమృడాయ చ రజోజుషేప్య ఘోరాయ నమస్తుభ్యం తమోజుషే. త్రిగుణాతీతమై
నీ సదాశివస్వరూపమునకును సత్వగుణయుక్తమైన ఎల్లరకును ఆనందమును ప్రసాదించుడు నీ శాంత స్వరూపమునకును రజోయుక్తమైన నీ సర్వప్రవర్తక స్వరూపమునకును తమోగుణాంచితమైన నీ అఘోర స్వరూపమునకును నేను నమస్కరించుచున్నాను. ఓం నమః శివాయ. సూతుడు నుడివెను, సౌనక మహాముని, శంకర భగవానుడు సత్పురుషులకు పరమాశ్రయుడు, దేవాదిదేవుడు. మార్కండేయుని ప్రస్తుతికి ఆ పార్వతీపతి ఎంతయో సంతోషించి అతని ఎడ ప్రసన్నుడై నవ్వుచూ ఇట్లు పలికెను. శ్రీ శివభగవానుడు ఇట్లనెను, మార్కండేయ, బ్రహ్మదేవుడు, శ్రీ మహావిష్ణువు, నేను మేము ముగ్గురము వరములను ప్రసాదించుటలో శ్రేష్ఠులము. మా దర్శనము ఎన్నడూనూ వృధా కాదు. మరణశీలురైన మానవులు కూడా మా దర్శన ప్రభావమున అమరత్వమును అమృతత్వమును పొందుదురు. కనుక నా నుండి వరమును కోరుకొనుము. భూసురులు సహజముగానే శాంత స్వభావులు, ఐహిక సుఖములపై ఆసక్తి లేనివారు, సకల ప్రాణుల ఎడ వాత్సల్యము గలవారు, భూతదయాపరులు, ఎవ్వరి ఎడలను విరోధభావము లేనివారు, సకల ప్రాణుల ఎడ సమదృష్టి గలవారు, విశేషముగా మాయందు అనన్యభక్తి కలిగియుండువారు, సకల లోకముల వారును లోకపాలురును అట్టి బ్రాహ్మణోత్తములకు నమస్కరింతురు, వారిని పూజింతురు, ఉపాసింతురు. అంతేకాదు బ్రహ్మదేవుడును శ్రీ మహావిష్ణువు నేను స్వయముగా వారి సేవలలో నిరతి కలిగియుందుము. జై శివయ్య. అట్టి మహాపురుషులు నాయందును శ్రీ మహావిష్ణువునందును బ్రహ్మదేవుని ఎడలను అనుమాత్రమైనను భేదభావమును కలిగి ఉండరు. అంతేకాదు తమకును ఇతర ప్రాణులకును మధ్య తారతమ్య బుద్ధిని కలిగి ఉండరు. వారు సర్వదా సర్వత్రా అందరిలోనూ తమ ఆత్మని దర్శించుచుందరు. కనుక మేము మీ వంటి మహాత్ములను స్తుతింతుము, సేవింతుము. మార్కండేయ, కేవలము జలమయములైన తీర్థములు, ప్రభావాన్వితములైన క్షేత్రములు, అందు స్నానాధికములను వనర్చిన వారినే పవిత్రులను చేయును. అచ్చామూర్తులైన దేవతలు సైతము తమను షోడశోపచారములతో పూజించిన వారిని మాత్రమే అనుగ్రహించరు. కానీ మీ వంటి మహాత్ములను దర్శించినంత మాత్రముననే జనులు పునీతులగుచుందురు. జై శ్రీహరి. బ్రాహ్మణ ప్రవరులు ఏకాగ్రచిత్తులే తపస్యాధ్యాయముల ద్వారా ధారణ, ధ్యాన, సమాధుల మూలమున వేదమయమైన మా దివ్య రూపములను మనస్సులందు నిలుపుకొందురు. కావున అట్టి మహానుభావులకు మేము నమస్కరింతుము. మహాపాపాత్ములను అంత్యజులు సైతము మీ వంటి మహాపురుషుల చరిత్రములను వినుట వలనను మిమ్ము దర్శించుట వలనను పునీతులగుచుందురు. ఇంకా మీ వంటి పుణ్యాత్ములతో సంభాషించుట వలన, సహవాసము చేయుట వలన వారు పవిత్రులగుదరు అనుటలో చెప్పవలసినది ఏమున్నది? సూతుడు వచించెను. చంద్రశేఖరుడు పలికిన ప్రతి మాటయు ధర్మ రహస్యములతో నిండి ఉండెను. ఆ స్వామి యొక్క మాటలలో ప్రత్యక్షరము అమృతమయము. మార్కండేయముని కర్ణపేయమైన ఆ వచనామృతమును ఆస్వాదించి పరవశుడయ్యను. అయినను అతనికి తనివిదేరకుండెను. ఆ ముని పెద్ద కాలము శ్రీహరి మాయలో చిక్కుకొని మిక్కిలి అలసి ఉండెను. పరమశివుని యొక్క వచన శోధన గ్రోలుటచే ఆయన క్లేశములన్నీయును తొలగిపోయాను. అంతటా అతడు ముక్కంటితో ఇట్లనెను. మార్కండేయముని ఇట్లు పలికెను. సర్వశక్తిమంతుడైన పరమశివుని లీలలు సకల ప్రాణులకును సులభముగా గ్రాహ్యములు గావు. ఈ ప్రభువు సమస్త జగత్తునకు స్వామి అయ్యును తన అధీనంలోనున్న మా వంటి అల్ప ప్రాణులకును నమస్కరించుచున్నాడు, స్తుతించుచున్నాడు. తరచుగా ధర్మ ప్రబోధము చేయువారు ప్రాణులకు ధర్మార్థ రహస్యములను, వాటి స్వరూపములను విశదపరచుటకై స్వయముగా వాటిని ఆచరింతురు, ఆమోదింతురు. అంతేగాక వాటిని ఆచరించు వారిని ప్రశంసింతురు కూడా. ఇంద్రజాలికుడు పెక్కు మాయలను ప్రదర్శించినను వాటి ప్రభావము అతనిపై ఏమాత్రమూ పడదు. అట్లే భగవంతుడు జనులను భ్రమింపజేసడి మాయా వృత్తులను స్వీకరించి వారికి వందనము, స్తుతి మొదలగు వాటిని చేసినను అతని మహత్వమునకు ఏమాత్రము లోపము రాదు. జై శ్రీహరి. పరమాత్మ తన సంకల్పం మాత్రముననే సమస్త విశ్వమును సృష్టించి అంతర్యామి రూపమున అందు ప్రవేశించుచున్నాడు. ప్రాణుల కర్మలకు తాను అకర్త అయినను వారి గుణములను స్వీకరించి స్వప్నద్రష్ట వలె కర్తృత్వమును ప్రదర్శించుచున్నాడు. పరమేశ్వర, నీవు త్రిగుణ స్వరూపుడవైనను వాటికి అతీతుడవై ప్రత్యేగాత్మగా బాసిల్లుచుందువు. నీవు కేవలుడవు, అద్వితీయ బ్రహ్మస్వరూపుడవు. అట్టి నీకు నమస్కరించుచున్నాను. శివ, పరమేశ, నీ దివ్య దర్శనము కలుగటయే ఒక మహావరము. లోకమున దానికి మించిన వరమే లేదు. నీ దర్శన భాగ్యమునకు నోచుకొనిన వాడు పూర్ణకాముడు, సత్యకాముడు అగును. ఇంక నేను కోరుకొనవలసిన వరము ఏమున్నది? శంకర, నీవు స్వయముగా పరిపూర్ణుడవు. నీ భక్తుల మనోరథములన్నింటినీ ఈడేర్చుచుండువాడవు. అద్భుతమైన నీ దర్శన మాత్రములనే నా కోరికలన్నీను సిద్ధించినను ఒక వరమును మాత్రము వాంఛింతును. షడ్గుణైశ్వర్య సంపన్నుడైన శ్రీహరి యందును, ఆ స్వామికి శరణాగతులైన భాగవతోత్తముల యందును
నీయందును సర్వదా అచంచలమైన భక్తి కుదురుకొనున్నట్లు వరమును అనుగ్రహింపుము. జై శ్రీహరి. సూతుడు వచించెను. మార్కండేయుడు వినమ్ర భావముతో శంకర భగవానుని ఇట్లు ప్రస్తుతించి పూజించెను. అంతటా అతనిలో ఎనలేని భక్తి వృద్రేకమును గాంచి పార్వతీదేవి మిగుల ప్రసన్నురాలయ్యను. అప్పుడు పరమశివుడు ఆ మునితో ఇట్లనెను. మహర్షి, నీ మనోరథములన్నీయును నెరవేరుగాక. ఇంద్రియాతీతుడైన పరమాత్మయందు నీకు అనన్య భక్తి స్థిరపడుగాక. కల్పాంతము వరకును పవిత్రమైన నీ యశస్సు వర్ధిల్లుగాక. జరామరణములు నిన్ను అంటకుండునుగాక. మహాముని, నీ బ్రహ్మ తేజస్సు కలకాలము అక్షయముగా ఉండును. భూత భవిష్యద్వర్తమాన కాలముల యందు సంభవించడి విశేషముల జ్ఞానము నీకు ప్రాప్తించును. నీవు వైరాగ్య సంపన్నుడు అగుదువు. నీకు పరబ్రహ్మ స్వరూప జ్ఞానము సిద్ధించును. అంతేకాదు నీకు సకల పురాణముల యొక్క ఆచార్యత్వము కూడా ప్రాప్తించును. నమశివాయ. సూతుడు పలికెను. సౌనక మహర్షి, ఈ విధముగా మార్కండేయుడు కోరిన వరములను అన్నింటినీ త్రిలోచనుడైన శంకర భగవానుడు ప్రసాదించెను. పూర్వము ఆ ముని అనుభవించిన విష్ణుమాయా దర్శన విషయములను సాకల్యముగా పార్వతీదేవికి వివరించుచు అచటి నుండి కైలాసమునకు మరలెను. భృగువంశ శిరోమణి అయిన మార్కండేయునకు అతని మహాయోగ ఫలము ఇట్లు ప్రాప్తించెను. అతడు భగవంతునకు అనన్య భక్తుడయ్యను. నేటికిని అతడు భక్తిభావముతో చిరంజీవి అయి భూతలమున సంచరించుచుండును. మునులారా, పరమజ్ఞాన సంపన్నుడైన మార్కండేయముని అనుభవించిన భగవంతుని మాయ యొక్క అద్భుత లీలను గూర్చి మీకు వివరించితిని. మార్కండేయుడు అనుభవించిన అనేక కల్పాంతములనందు జరిగిన సృష్టి ప్రళయాంత విశేషములు శ్రీ మహావిష్ణువు యొక్క మాయా విలసనములే. అవి తాత్కాలికములు, అతని కొరకే కల్పింపబడినవి. ఈ మాయా విశేషములను ఎరుగనట్టి పామరులు అనాది కాలము నుండి పదే పదే సంభవించు సృష్టి ప్రళయములనే మార్కండేయుడు దర్శించనని భావింతురు. ఈ కల్పమునందే జన్మించిన మార్కండేయుడు ఇంతకాలం ఎట్లు జీవించిననియు కల్పాంతమున జరిగిన ప్రళయకాల దృశ్యములను ఎట్లు చూడగలిగిననియు మీరు శంకింపవలసిన పని లేదు. సౌనక మహర్షి, ఇంతవరకు నేను నీకు వినిపించిన మార్కండేయుని చరిత్రము శ్రీ మహావిష్ణువు యొక్క ప్రభావముతో మహిమలతో నిండి ఉన్నది. దీనిని వినినవారు, కీర్తించినవారు ఉభయులను కర్మవాసనల వలన సంభవించే సంసార బంధముల నుండి శాశ్వతముగా విముక్తులగుదురు. జై శ్రీమన్నారాయణ.